మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ఓంకార్. ఈ రోజుల్లో ఏ పని చేసినా నాకేంటి లాభం అనే వ్యక్తుల సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. నేను, నా కుటుంబం, అదేవిధంగా నేనే బాగుండాలి అన్న స్వార్థపరులు కూడా చాలానే ఉన్నారు. అలాంటి తరుణంలో నేను బాగుండాలి, అదేవిధంగా నాతో పాటు సమాజం కూడా బాగుండాలి అన్న ఉద్దేశంతో, ప్రకృతితో స్నేహం, పక్షులకు సహాయం, ఆ దృఢ సంకల్పంతో ముందుకొస్తూ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మన సుమన్ టీవీ తరపున మన స్టూడియోకి వచ్చినారు జక్కుల వెంకటేష్ గారు. ఇతను ఆదిలాబాద్ జిల్లా బూత్ వాస్తవులు. వీరి మాటల్లోనే ఇలాంటి సేవ చేయడానికి గల కారణాలు, ముఖ్య ఉద్దేశం గురించి వీరి మాటల్లోనే విందాం. సార్ నమస్తే సార్. సార్, ఈ పక్షులను పెంచడం అనే ఆలోచన మీకు ప్రేరేపించడానికి గల కారణం ఏంటి సార్? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రకృతి లోపల 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తుంటారు. మేము చిన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి పక్షులు అత్యధిక సంఖ్యలో చూసేది. ఇప్పుడు చూస్తే గింత చాలా రకాలైనటువంటి పక్షులు అంతరించిపోతున్నవి. ఉదాహరణకు తీసుకుంటే రాబందులు మేము చూసినాం, ఇప్పుడు ఎక్కువగా కనిపించట్లేదు. ఎక్కడనో మొన్న కౌతాల మండలంలో కనిపించినాయని చెప్తే విన్నాం. డేగలు, గద్దలు, బంగారు పురుగులు, వేరే కీటకాల విషయానికి వస్తే బంగారు పురుగులు కానీ, సీతాకోక చిలుకల సంఖ్య కూడా తగ్గిపోయింది. వందల కొద్దీ ఆకాశంలో గుంపులు గుంపులుగా కనిపించే కొంగల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. ఊర పిచ్చుకలు కూడా చాలా ఉండవి. పొద్దున మా అమ్మవారు బియ్యము చాటలో చెరుగుతున్నాయి అంటే కరెక్ట్ ఆ సమయంకు పిట్టెలొచ్చేవి. ఇది ప్రతి ఒక్కరి ఇంటి వద్ద జరిగిన సంఘటననే. మరి ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, ఎందుకవుతున్నాయి అనే ఆలోచన ఒకటి. అంతేకాకుండా ఒకరోజు మేము మా షాపులో కూర్చొని ఉన్నప్పుడు వేసవి కాలం 4 సంవత్సరాల కింద ఒక ఊర పిచ్చుక అనేటువంటిది అక్కడ సొమ్మసిలి పడిపోయింది. దానికి మేము నీళ్లు దాపుదామనే ప్రక్రియ లోపల అది చనిపోయింది. ఆ సంఘటన మా కుటుంబాన్నంతటినీ చాలా కదిలించింది. మరి మనం ఏమైనా చెయ్యలేమా, ఏమైనా చేయగలుగుతామా అనే ఆలోచనతోటి ఇలా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సార్, ఈ పక్షులకు సేవ చేయాలన్న ఉద్దేశం, అదేవిధంగా ప్రకృతికి సేవ చేయాలన్న ఉద్దేశం రావడం అనేది సమాజంలో గొప్ప విషయం సార్. ఈ ఈ సేవ అనేది గత ఎన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు సార్? సేవ అనేటువంటిది మా తాత, మా అయ్యి వాళ్ళు ఉన్నప్పుడు మరి ఆధ్యాత్మికంగా బాగా ఉన్న కుటుంబము. దాదాపు మన కుటుంబాలలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఉంటూనే ఉంటాయి. చాలా రకాలైన సేవలు చేస్తూ గత ఒక 4 సంవత్సరాల నుండి ఈ పక్షులకు సంబంధించిన సేవా కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతోటి ముందుకు వచ్చాం. సార్, రోజు రోజుకు ఈ పక్షులు తగ్గుతున్నాయి సార్. ఈ తగ్గడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయి సార్? ఈ కాలుష్యం వల్లనో అలాంటి కారణాలు ఏమైనా ఉన్నాయా సార్, చెప్పగలరు? చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నవి. ఇప్పుడు మనం రాబందులు, డేగలు, మళ్ళీ గద్దలు అని చెప్పుకున్నాం. ఇవి అంతరించిపోవడానికి కారణం ఏంటి అంటే డైక్లోఫినాక్స్ అనేటువంటి ఇంజెక్షన్ని మనం పశువులకు చేసి ఉన్నాం. అవి చనిపోయిన తర్వాత వాటి మృత కళేబరాలు తినడం వల్ల అంతరించిపోయి ఉండొచ్చు. ఈ ఫోన్ రేడియేషన్ ఒకటి కావచ్చు. అదే రకంగా మనము ఈ మాంజా అనేటువంటి దారాన్ని ఉపయోగించడం వల్ల కావచ్చు. ఫోన్ సిగ్నల్స్ ఈ విమానపు యొక్క కదలికల వల్ల కావచ్చు. అంతేకాకుండా మనం చేసేటువంటి తప్పిదాలు చాలా ఉన్నాయి. దాంట్లోపల నీటి కాలుష్యం చేస్తున్నాం, శబ్ద కాలుష్యం చేస్తున్నాం, మృత్తికా కాలుష్యం చేస్తున్నాం, వాయు కాలుష్యం చేస్తున్నాం, ప్లాస్టిక్ని చాలా ఎక్కువగా వినియోగిస్తున్నాం. అవసరం ఉన్నా లేకున్నా డీజే చప్పుళ్ళు అనేటువంటివి
చాలా విపరీతమైనటువంటి నష్టాలు కలిగిస్తాయి. సార్ మీరు చెప్పిన విధంగానే ఈ పక్షులు అంతరించిపోవడానికి కాలుష్యాలు అంటే వాయు కాలుష్యం అని, ధ్వని కాలుష్యం అని, ఇలాంటి కాలుష్యాల వల్లనే పక్షులు అంతరించిపోతున్నాయి అన్నట్టు కూడా మీరు చెప్పినారు సార్. అదేవిధంగా వేరే అనర్థాల వల్ల కూడా పక్షులు అంతరించిపోతాయా సార్? అంతరించిపోతాయా అంటే అంతరించిపోతాయి. ముఖ్యంగా మనం మొక్కలు నాటడం సంగతి దూరం ఉంచితే మొక్కలను నరకకుండా ఉంటే చాలు. మొక్కలని పెంచాలి, అడవిని పెంచాలి, అడవిని సంరక్షించుకోవాలి. మొక్కల పట్ల మనకు చాలా అవగాహన కావాలి. ఎందుకంటే ఈ చెట్లు అనేటువంటివి ఉంటేనే అవి పక్షులకు సరైన ఆవాసాన్ని కల్పిస్తవి. అంతేకాకుండా ఈ వాగులు, నదులలో నీటి వనరులు అనేటువంటివి అంతరించిపోతున్నవి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి అక్కడక్కడ. ఈ అటవీ ప్రాంతం లోపల కూడా ఏవైతే కొన్ని తొట్టెలను ఏర్పాటు చేసి వన్య ప్రాణులకైతేనేమి లేకపోతే పక్షులకైతేనేమి తాగునీటి సౌకర్యము, కొన్ని ధాన్యం కూడా ఏర్పాటు చేస్తే కొంత మట్టుకు ఉపశమనం ఉంటుంది. సార్ మీరు చేసే ఈ సేవా కార్యక్రమాలు ప్రకృతి పైన, అదేవిధంగా పక్షుల పైన సార్, ఈ సేవా కార్యక్రమంలో భాగంగా మీతో పాటు కృషి చేయడానికి ఇంకెవరైనా టీం అట్లాంటివి ఉందా, లేకపోతే సేవకులు అలాంటి వారు మీతో పాటు ఎవరైనా ఉన్నారా సార్? ఉన్నారు, చాలామంది మిత్రులు ఉన్నారు. ముఖ్యంగా మా స్నేహితుడు శరీరమ్న మరియు కౌటిక శ్రీనివాస్ అని, అదే రకంగా ఇక్కడనే టీచర్గా ఉన్నటువంటి బోరిగాం నరేందర్ సార్ అని, అదే రకంగా మిత్రుడు రవిబాబు అని, పైసల్ అని చాలామంది మిత్రులు ఉన్నారు. నేను చేసే ప్రతి పనికి ఇంకా ప్రేరణనిచ్చి ఇంకా ఉత్సాహాన్ని పెంచేటువంటి నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి మా గురువు గారు వైద్య సురేష్ సార్ గారు కూడా ఉన్నారు. సార్ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రకృతి పైన, అదేవిధంగా పక్షుల పైన చేసే ఈ సేవా కార్యక్రమం అనేది చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే నేను ఇన్ని రోజుల విషయంలో కూడా చూసుకోలేదు. అలాంటి తరుణంలో మీరు ఈ సేవా కార్యక్రమాలను జనాలకు ఎట్లా తీసుకెళ్తున్నారు? ఈ ప్రకృతితో స్నేహం, పక్షులకు సహాయం అనేటువంటి నా ఈ సేవా కార్యక్రమం ఏదైతే ఉందో ఎక్కువలో ఎక్కువ జనాలకు రీచ్ కావాలి, ఆచరణ సాధ్యం కావాలి అనేటువంటి ఉద్దేశంతో రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఆధ్యాత్మిక వేత్తలు కావచ్చు, వ్యాపార ప్రముఖులు కావచ్చు, వాళ్ళందరి దగ్గరతో పాటుగా పాఠశాలలలో వెళ్ళి ఈ యొక్క అవగాహన సదస్సులు అనేటువంటివి పెట్టి చెప్తూ వెళ్ళిన ప్రతి దగ్గర నీటి తొట్టెలు కానీ లేకపోతే ఈ బర్డ్ ఫీడర్లు కానీ ఒక్కొక్క దగ్గర ఇవన్నీ కూడా అక్కడ ఉండి ఆ పిల్లలతోటి కట్టించి రావడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా సార్ మీరు ఇప్పుడు చెప్పిన విధంగానే పాఠశాలలో ఉన్నటువంటి సందర్శకులు కూడా మీకు ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసినప్పుడు మీరు అవగాహన అనేది కల్పిస్తారు, చిన్న చిన్న పిల్లలకు, పెద్ద పిల్లలకు కల్పిస్తారు. కల్పించిన తర్వాత కూడా మీరు నీటి తొట్టెలు అనేది అమరుస్తారని చెప్పినారు కదా సార్. దానికి ఏమైనా మీరు మనీ ఏమైనా ఎక్స్పెండిచర్ ఏమైనా అట్లాంటివి ఏమైనా తీసుకుంటారా సార్? ఇట్లా పాఠశాలకి అనేది వెళ్తారు కదా జనరల్. ఇప్పటి వరకు నా మిత్రులు ఒక 2-3 ఒక 20 నుంచి 25 వరకు బర్డ్ ఫీడర్లు ఇప్పియడం జరిగింది. ఇక మిగతాది ప్రతి ఒక్క రూపాయి కూడా బండిలో పెట్రోల్ అయితేనేమి, నాకు ఆహారం ఖర్చు అయితేనేమి, నేను ఇచ్చేటువంటి నీటి తొట్టెలు కానీ ఈ బర్డ్ ఫీడర్లు కానీ ఇవన్నీ పూర్తిగా నా సొంత ఖర్చులతోటి చేస్తాను. ఎందుకంటే గొప్ప విషయం సార్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సార్, ఈ వేసవిలో పక్షులకు నీటి కొరత చాలా చాలా అంటే చాలా అని కూడా చెప్పచ్చు సార్. దాన్ని ఉద్దేశించి మీరు ఈ నీటి తొట్టెలు పెట్టడం అనేది అయితే చాలా అంటే చాలా గొప్ప విషయం అనే చెప్పచ్చు సార్. మీరు ఈ సేవా కార్యక్రమాలు ఈ రెండు ఏదేదంటే పక్షులు మరియు ప్రకృతి, ఇవే కాకుండా ఇతరత్ర సేవా కార్యక్రమాలు ఏమైనా చేసినారా సార్ మీ రియల్ లైఫ్లో? ఇతర సేవా కార్యక్రమాలు అంటే గోవుల కోసం, గోరక్షణ కోసం కొన్ని కార్యక్రమాలు, అదే రకంగా మా ఊరి అభివృద్ధి కోసం ఉద్యమాలు చేయడం జరిగింది.
గతంలో జరిగిన ఏదైతే 87 రోజుల పాటుగా రెవెన్యూ డివిజన్ ఉద్యమం కోసం పోరాటం జరిగిందో దాంట్లో కీలకంగా ముందు వరుసలో ఉంటూ ఆ ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రతి శనివారము బోర్లో ఉన్న మార్కండేయ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నది, చేస్తూనే ఉన్నాం. సార్, నిజంగా చెప్పాలంటే మన భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ప్రకృతి ఆరాధికులే అని చెప్పచ్చు. ఈ ప్రకృతి ఆరాధికులు భారతీయులు అని అంటుంటాం కదా మనం. మీ మాటల్లో ఎలా చెప్పచ్చు? మనిషి అనేటువంటి వాడు ప్రతి ఒక్కటి కూడా కేవలం ఈ ప్రకృతి నుంచే పొందుతుండు. దానికి థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాడు. ఏ రకంగా? పొద్దుగాల లేవగానే భూమిని మొక్కి భూమాత అని భూమిని మొక్కుతాం. తర్వాత తులసి మొక్కని మొక్కుతాం, తులసి మాత అని పిలుస్తాం. నీళ్లు కావాలంటే గంగని మొక్కుతాం, నీళ్ళని గంగామాత అని అంటాం. గోవు మనకు అందరికీ ఇక మాత అని చెప్తున్నాం, మాతనే. ఆ గోమాత లోపల 33 కోట్ల దేవతలు ఉన్నాయని గోమాతని మొక్కుతున్నాం. ఇట్లా మనకు విషము జిమ్మే పాముని కూడా మొక్కుతున్నాం. ప్రకృతి లోపల చెట్టుని మొక్కుతున్నాం, పుట్టని మొక్కుతున్నాం, గాలిని గాలిదేవుడు అంటున్నాం, అగ్నిని అగ్నిదేవుడు అంటున్నాం, నీటిని వానదేవుడు అంటున్నాం. ప్రతి ఒక్కదాన్ని కూడా దైవం రూపం లోపల చూసుకొని మనము ప్రకృతిని ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈ ప్రకృతి ఆరాధన అనేటువంటిది కేవలం భారతదేశంలో సనాతన ధర్మంలో ఉన్నదని నేను అనుకుంటున్నాను. సార్, మీరు దృఢంగా సంకల్పించుకొని సమాజంలో ఎడతెరిపి లేకుండా సేవ చేస్తూ, ఒక కృషి చేస్తూ ముందుకు వచ్చి ఒక అంశాన్ని ఒక నినాదం రూపంలో మార్చుకొని ప్రకృతితో స్నేహం, పక్షులకు సహాయం అన్న అంశాన్ని మీరు ఏ విధంగా అనుకున్నారు సార్? మీరు చేసే ఈ కార్యక్రమాల వల్ల ఇంకా ఏమైనా ప్రయోజనాలను మీరు ఆశిస్తున్నారా సార్? అవును, ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ఎలాంటి ప్రయోజనాలు అనంటే, ఐజాక్ న్యూటన్ 3వ గమన నియమం, చర్య ప్రతిచర్య సమానంగాను వ్యతిరేకంగాను ఉండును అని అంటుండ్రు. మరి నేను కూడా బాగుండాలి. ఈ ప్రకృతికి నేను ఈరోజు ఏదైతే సేవ చేస్తున్నానో, ఏ జన్మలోనైనా కావచ్చు, నా ముందు తరాల వారికి కావచ్చు, లేకపోతే నాకే కావచ్చు, అంతకు అంత రెట్టింపై తిరిగి నాకు వస్తుంది అనేటువంటి పుణ్యం వస్తుంది అనేటువంటి నమ్మకంతో చేస్తున్నా. ఖచ్చితంగా ఎందరికో ప్రకృతి సేవకులు ఎందరో కూడా ఆదర్శంగా నిలిచిండ్రు. నాకు కూడా ఆదర్శంగా ఉండేటువంటి అవకాశం ఉన్నదేమని అనుకుంటున్నాను. సార్, మీరు గత 3 నుంచి 4 సంవత్సరాల మధ్య కాలంలో ఈ ప్రకృతి పైన, అదేవిధంగా పక్షుల పైన చేసే కార్యక్రమాలు ఎనలేనివి సార్, మర్చిపోలేనివి. ఈ సేవా కార్యక్రమంలో భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన జీవితం ఉండాలన్న ఉద్దేశంతో మీరు ముందుకొచ్చి ఏ స్వార్థం ఆశించకుండా ప్రజలకు సేవా కార్యక్రమాన్ని చేస్తున్నందువల్ల మా సుమన్ టీవీ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం సార్. ప్రత్యక్షంగా పరోక్షంగా నేను ఎంతమందికైతే ఈ మెసేజ్ని అందించలేకపోతున్నానో, అతి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్ సుమన్ టీవీ, మీ ద్వారా ఈ ప్రకృతి పక్షులకు సంబంధించినటువంటి ఈ సందేశం, నాది ఏదైతే సందేశం ఉన్నదో ఎక్కువ మంది జనాలకు చేరవేరుతుంది కాబట్టి సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు మీ చేసే ఈ సేవా కార్యక్రమాలు కూడా ముందు తరాలకు అదే ముందుకు పోవాలని కూడా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు.